హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులైంది వీడియో పెట్టి. ముందుగా వెల్కమ్ టు అవసమ్ క్రియేటర్స్. అందరూ కూడా నా ఛానల్ని ఆదరిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య నేను మార్చి మంత్ మొత్తం కూడా నేను సరిగా ఫిబ్రవరి నుంచి నేను కరెక్ట్గా ఇంట్లో ఉండట్లేదన్నమాట. అయితే నేను ఇంట్లో లేని సమయంలో మా ఇంట్లో ఒక విషయం జరిగింది. అదేంటి అనేదే ఈ వీడియో అనమాట. ఏం జరిగింది? అబ్బో, ఆశ్చర్యంగా ఉందా మీ అందరికీ? చెప్తానండి. ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, నేను బాగానే ఉన్నాను కదా. ఆ వీడియో ఏంటి అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. నెక్స్ట్ ఒక 1 మంత్ నుంచి కరెక్ట్గా నేను ఇంట్లో ఉండట్లేదన్నమాట. అయితే ఏం జరిగింది అంటే, కంగారు ఎందుకు చెప్తాను కదా. అయితే ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్లే చేసినట్లయితే నొక్కినట్లయితే ఆటోమేటిక్గా నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఏం జరిగింది అంటే, బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్లానింగ్గా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని తలుపులన్నీ తాళాలు పెట్టేసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోతాం. వెళ్ళినా కూడా మళ్ళీ దుమ్ము అనేది మనకి ఇంట్లో ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి సందుల్లోంచి చిన్న చిన్న వాటిలోంచి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే పురుగు పుట్ర వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మాకు బాల్కనీ ఉందండి. బాల్కనీ లోపల ఒక పెద్ద హనీ తేనె తొట్టె అది వచ్చేసింది. దాంతో మాకు చాలా చాలా ఇబ్బంది అవుతోంది. మనం ఒక 1 వీక్ గ్యాప్లో అండి, అంటే మధ్య మధ్యలో నేను వస్తున్నాను వెళ్తున్నాను అప్పుడు కనిపించలేదు. అది ఎప్పుడు ఇదైపోయిందో, ఆ హనీ ఎలా పెట్టింది ఏంటి అనేది ఈ వీడియో అనమాట. అదొకసారి ఫస్ట్ నేను మీకు చూపిస్తాను, చూద్దాం, ఓకేనా? దాని తర్వాత ఈ హనీ మనకి ఇప్పుడు ఆల్రెడీ నేను వాళ్ళు హనీ తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు 10 o'clock వస్తాను అని చెప్పి అని అన్నారు. వాళ్ళ గురించి వెయిటింగ్ అనమాట. జనరల్గా ఏంటంటే, మేము నైట్ వచ్చాము మా అబ్బాయి దగ్గర నుంచి వెళ్ళేసి. నైట్ రాగానే బాల్కనీలోకి అలా వెళ్ళి ఇలా రాగానే కుట్టిందనమాట. ఏంటి కుట్టింది అని చెప్పేసి గబగబా బయట లోపలికి వచ్చేసి డోర్ పెట్టేసిన తర్వాత ఇంకా తర్వాత నైట్ చీకటి అనమాట. బాల్కనీలో ఏం కనిపించట్లేదు. ఎందుకైనా మంచిదిలే, నైట్ చెట్లు అవి ఉంటాయి బాల్కనీ అవతల వైపు, ఏమన్నా పురుగు పుట్ర ఉంటే ఇబ్బంది ఎందుకని చెప్పేసి ఇంకా వదిలేసాను. మార్నింగ్ లేచి చూసేటప్పుడు పెద్దదండి. అసలు ఎంత పెద్దదంటే, అమ్మ బాబోయ్, అక్కడే ఉండి కాసేపు నేను బట్టలు ఆరేయడము లేదంటే ఇంకేదైనా కూర్చొని చేయడమో చేసి ఉంటే ఆ మొహం అంతా కుట్టేసి ఉండేది. నేను ఈ పాటికి ఎప్పుడో హాస్పిటల్లో ఉండేదాన్ని అనమాట. చూసుకోలేదు నేను కూడా. తర్వాత మార్నింగ్ చూస్తే ఎంత పెద్దగా అంటే 1 వీక్ అంటే యాక్చువల్గా వాటికి పౌర్ణమి ఆ టైంలో ఎక్కువ గూడు కట్టేస్తుందంట. పౌర్ణమి అమావాస ఆ టైంలో ఎక్కువ గూడు కట్టేస్తుంది. అవి ఎట్లా గూడు కడతాయో అట్లాగే వాటిని పీల్చుకొని తినేస్తాయంట. అయితే ఇప్పుడు నాకు దాని గురించి పర్ఫెక్ట్గా నాకు తెలియదు. అతను వస్తే అంటే తీసే అతను వస్తే దాని గురించి మనం ఆయన అడిగి తెలుసుకుందాం, ఓకేనా? అయితే ఇప్పుడు ఒకసారి ఫస్ట్ నేను మీకు చిన్న సందులో నుంచి చూపిస్తాను ఎలా గూడు కట్టిందా ఏంటా అనేది, ఓకేనా? నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఈ తేనె తొట్టె పెడితే ఇంట్లో మంచిదా చెడ్డదా కొంచెం మనం సెంటిమెంట్గా ఆలోచిస్తాం కదా. అయితే అది చూడంగానే నేను ఏం చేశానంటే, ఫస్ట్ గబగబా అన్ని యూట్యూబ్లలో గూగుల్లో అన్నీ సెర్చ్ చేశానమాట. అయ్యో, తేనె తొట్టె ఇంట్లో ఉండకూడదు. అయితే కొన్ని ఉత్తరం దక్షిణం అలా ఉంటాయి కదండి, వాటిల్లో మనకి ఉంటే మంచిది కాదు, ఈశాన్య మూలం ఉంటే మంచిది అని చెప్పాను అన్నారు. అంటే ఊరికే అది మన సెంటిమెంట్ అంతేగాని అవుతాయా కాదా అనేది తర్వాత విషయం. అయితే మాకేంటంటే ఈ ఈశాన్యం మూల మాకు ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. ఇంకా కొన్ని బట్టలు నేను సర్దలేదు, అన్నీ మంచం మీదే ఉన్నాయి. అయితే ఈ ఈశాన్యం మూల మనకి ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది. చూసారా, భద్రంగా తాళం పెట్టేశాను. ఎందుకంటే మనం ఫోన్ మాట్లాడుతూ గమ్మున వెళ్ళేది అక్కడికే వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు మనకి తెలియకుండా తీసేస్తాను తలుపు అని చెప్పేసి చాలా భద్రంగా తాళం వేసి పెట్టేశాను. అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడి నుంచే చూసారా ఎంత పెద్దదో. యాక్చువల్గా ఇది తీసి చూపిస్తాను, చూసారా.
అయితే నేను మీకు ఇప్పుడు తాళం కూడా తీసి కొంచెం లైట్గా చూపిస్తాను. తాళం అయితే తీసానండి. చాలా జాగ్రత్తగా నేను మీకు చిన్న సందులోంచి చూపిస్తాను. ఎంత పెద్దగా ఉందో చూడండి. అమ్మ బాబోయ్, చూసారా, బాగా వచ్చేసింది. ఇవంట ఈ తేనె తొట్టె ఏంటంటే మనకి కొండ తేనె ఇవన్నమాట. తేనెటీగలు ఎంతంత లావులు ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి. అమ్మ బాబోయ్, నాకైతే అసలు చూడంగానే ఒక నిమిషం స్టన్ అయిపోయాను. ఏంటంటే అక్కడే కూర్చొని నేను బట్టలవి ఆరైనా అక్కడే కూర్చొని ఉండడం వల్ల నేను ఇంకా నాకేం చేయలేదు అవి. లేదంటే అసలు మొహం అంతా కుట్టి పెట్టేస్తాయటండి. నేను దాని తర్వాత నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళు అన్నారు, అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తెరవద్దు, అవి ఒకసారి మనం గమ్మున ఏదైనా ఒక చెయ్యి తగిలి ఆ ఒక్కటి విసిరినట్లయితే మొత్తం అవి గుంపుగా వచ్చి వాలిపోతాయట. దానివల్ల ప్రాణాలు కూడా పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంట. అందుకని ఏంటంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ డోర్ తీయద్దు, తాళం పెట్టేసేయండి అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇప్పుడు నేను తాళం పెట్టేశాను. అవి అతను రాగానే దాన్ని ఎలా తీస్తారు ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఉంటుందా దాంట్లో? ఇదిగోండి, ఒకసారి తాళం తీయండి. ఇది లోపలికి ఏం రావు కదా, కొంచెం మీరు తలిపేసేసుకొని ఆగు. వేసేయనా మీరు బయట నుంచి వేసేయండి. ఏం కావాలి దాంట్లో ఉంటుందా? ఎంతవరకు రావచ్చు? అంత రాదు, కొంత లైట్ రావచ్చు కొంచెం. అవునా? ఓకే. మామూలుగా కట్టిన గుడ్డ ఒకటి కావాలి మాకు. ఏం కావాలండి? కట్టిన గుడ్డ మామూలు పాత క్లాత్ ఒకటి ఒకటి ఇస్తే. ఓకే. మళ్ళీ ఇప్పుడు పెట్టకుండా అంటే దానికి స్ప్రే ఉంది, అది కొట్టాలా? అది మీరు తెచ్చుకోవాల్సింది కాదండి. 1500 ఇస్తున్నాం కదా. మనది అది బయట అమ్ముతారు. అది ఏమన్నా క్లాత్ వేసుకుంటారా అట్లాగే? మరి అవి కుట్టవా? మాస్క్ చేసుకోవాలి కదా, మనం జాగ్రత్త చూసుకున్నాం రాకుండా. వీళ్ళు ఆ తేనె పట్టు తేనె తొట్టిని కాల్చడానికి కర్రకి క్లాత్ కట్టేసేసి గట్టిగా వాళ్ళు తయారు చేస్తున్నారనమాట. ఎందుకంటే కాల్ చేస్తే అవి అటు ఎగరకుండా కింద పడిపోతాయి అని చెప్పి. ఇది ఏం లిక్విడ్? ఇది అయితే అది కాల్ చేసిన తర్వాత ఈ స్ప్రే అనేది వాళ్ళకి తెచ్చుకున్నారు. ఇదేం లిక్విడ్, ఎక్కడ దొరుకుతుంది అనేది చెప్పట్లేదు వాళ్ళు. చెప్తే మళ్ళీ అందరం మనం తెచ్చుకొని కొట్టేస్తామని చెప్పేసి వాళ్ళకి పాపం ఇబ్బంది అయిపోతుంది, మాకు బతుకుతేరు ఇదే అని చెప్పేసి వాళ్ళు చెప్పలేదన్నమాట. ఈ స్ప్రే కొట్టేస్తారు అది కాల్ చేసిన తర్వాత. ఏముందిలే అబ్బా, అదే పెడతాను. ఎక్కడున్నా నెల్లూరు నుంచి సుల్లూరుపేట స్థలం దాకా తీసిస్తాం. మనకేంటంటే ఈ హనీబీ తేనె తొట్టె మనకి అలాగే ఉంచామనుకోండి ఒక 1 month అలాగా, తర్వాత కానీ మనకి ఎక్కువ తేనె అనేది మనకి రాదు. కానీ మాకేంటంటే అది బాల్కనీలో ఉండడం వల్ల మనం అటు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము వెంటనే తీసేస్తున్నాము. చెట్లల్లో అయితే బాగా అవి పెడుతుందన్నమాట. దానికి అక్కడైతే ఫ్రీగా ఉంటుంది, మనకి ఇళ్లలో మనం దాన్ని పొదగడానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందుకని మేము ఇది తీసేస్తున్నాము. తేనె అయితే మనకి ఎక్కువ ఏం అసలు రాలేదండి. కొంచెం వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ స్ప్రే అనేది అతను దాని మీద కొట్టేయడం వల్ల మేము దాన్ని యూజ్ చేయలేదు అసలు. టర్పంటైల్ లిక్విడ్ ఓకే. అయితే అది బాగా కాల్చడానికి వాళ్ళు ఈ కిరోసిన్ టైప్లో ఉందన్నమాట. డీజిల్ కొంచెం టర్పెంటైల్ ఏదో మరి మొత్తానికైతే వాళ్ళు ఏది మాకు చెప్పలేదు. అది బాగా దాని మీద బాగా అంటుకోవడానికి బట్ట మీద బాగా వేసేసారు మొత్తం.
అయితే మొత్తానికైతే ఆ హనీబీస్ని కూడా మంట పెట్టి అతను ఒక్క నిమిషంలో ఇలా అనగానే మొత్తం అన్నీ కూడా కాలిపోయి కింద పడిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. కానీ ఏంటంటే మనకి హామ్ చేస్తున్నాయి కాబట్టి వాటిని మనం కంపల్సరీ వాటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే అలా మంట పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. అదే చెట్లల్లో అయితే పాపం అవి వాటి స్థానంలో ఉంటే మనకి ప్రాబ్లం లేదు, అవి మన స్థానంలోకి వచ్చాయి కాబట్టి చాలా బాధ అనిపించింది. అయితే మొత్తం కూడా చనిపోయాయండి. అయితే అన్నీ కాల్ చేసి అలాగ కవర్లో పెట్టేసేసి అవన్నీ కూడా బయటపడేశారు. ఇంకా ఆ రోజంతా కూడా మేము డోర్ తెరవలేదు, పక్క రోజు చూసామండి. చాలా బాధ అనిపించింది. మంచి నీట్గా ఉండే గోడ చూసారా ఎంత మసిగట్టుకుపోయిందో. అదే అంటారు కదా, ఇంట్లో కూర్చున్నా మన కాలుకు చుట్టుకునే పాము వచ్చి ఖర్చిపోతుందంటే ఇంట్లో కూర్చొని ఒక 2000 అనవసరంగా మనం ఖర్చు అయిపోయింది. ఇంకోటి ఏంటి అంటే ఇంకా కూడా అక్కడ చూసారా ఇంకా కొన్ని ఉన్నాయి. అతనికి ఫోన్ చేస్తే అవి పోతాయమ్మా అని అంటున్నారు. చూడాలి మరి, లేదంటే మళ్ళీ ఏ హిట్టో ఏదైనా తెచ్చి కొడితే ఆ వాసనకి పోతాయంట. ట్రై చేయాలి. మరి ఇదండి విషయం. విన్నారు కదా మా ఇంట్లో తేనె తొట్టె ఎలా పెట్టింది, దానిని మేము ఎలా తీసేసామనేది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.